తెనాలి నియోజకవర్గంలో జరుగుతున్న ఆలపాటి ప్రజాయాత్రలో వేలాది మంది ప్రజలు, నాయకులు, కార్యకర్తల మధ్య నిర్విరామంగా కొనసాగుతుంది. ప్రజాయాత్రలో భాగంగా తేలప్రోలు గ్రామంలో ఆలపాటికి స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున హారతులు, శాలువాలు, పూలమాలలతో, నవాబుల దీవెనలతో ఆలపాటికి పట్టలేని సంతోషాన్ని ఇచ్చాయి. ప్రతి ముస్లిం మహిళ ఆలపాటికి దీవెనలు అందించారు. ఆలపాటి మాట్లాడుతూ ఇలాంటి ఆదరణ ఈ 15 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేదని, తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ జనాన్ని చూసి రేపు జరిగే ఎలక్షన్ ఫలితాలు కళ్లకు కట్టినట్టుగా ఉన్నాయన్నారు. తప్పనిసరిగా టీడీపీ జెండా తెనాలి నియోజకవర్గంలో రెపరెపలాడుతుందని హామీ ఇచ్చారు.
నడవాలి మీడియాలందరూ ముందుకెళ్ళిపోవాలి. ముందు देंगे चलो 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 जी भाई अपने फोटो करा दे ओके राइट खड़ो मां अरे उधर ना मिला चिल्ला मैं
నడవాలి, ముందుకు నడవాలి మీరు అందరూ. కరెక్ట్, అందులో ఉన్నారు. లైట్ పెట్టండి ఇటు. ఓకే సార్, ఓకే ఓకే. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని అష్ట కష్టాలు చేసి అరాచకాలను సృష్టించి వర్గతత్వాన్ని, మతత్వాన్ని, కులతత్వాన్ని పెంచి పోషించి అగాధాలు సృష్టించినటువంటి ఒక రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని రక్షించాలని, మనందరి కోసం ప్రభుత్వం మీద, పాలకుల మీద జరుగుతున్నటువంటి పోరాటంలో అందరూ పాల్గొని ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి సంఘీభావం, నిరసన తెలపాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీల ఓట్లని ఎన్నికల ముందుగా ఎన్నో వాగ్దానాలు చేసి దోచుకున్నటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఏం జరిగింది ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో? మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరీమణులకి ఎలాంటి న్యాయం జరిగింది అనేది ఒకసారి ఆలోచిస్తే, ఆనాడు గత ప్రభుత్వాలు రోటీ కపడా మకాన్ గాని, జగన్ కార్యక్రమం గాని, రోషని కార్యక్రమం గాని మనందరి కోసం, మనందరి యొక్క అభివృద్ధి కోసం, సామాజిక మార్పు కోసం, వేలతో కూడిన సమాజంలో మనందరికీ కూడా ఒక సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించడానికి ప్రయత్నించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది ఒకసారి మీకు అందరికీ గుర్తు చేసుకొస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు ఆనాడు ముస్లిం మైనార్టీలని గౌరవించడమే కాకుండా
ఆనాడు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పరిచి ఆ కార్పొరేషన్ కి నిధులు కేటాయించి ఆ నిధులు కేవలం ముస్లిం మైనార్టీలే ఉపయోగించుకునేలాగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు హాజ్ యాత్ర ఎంత కష్టమో గతంలో. అలాంటి హాజ్ యాత్ర ఎక్కడికో ముంబై వెళ్తే గాని సాధ్యం కానటువంటి హాజ్ యాత్రని మన ఇంటికి తీసుకొచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు మంచి స్టేజ్ క్లియర్ పేరేంటో శోభకరమైంది. మనం నమ్ముకున్న అవరాన్ని చూడడానికి ఓ గొప్ప ప్రదేశాన్ని మనం వెళ్ళడానికి సామాన్య మానవుడు సైతం వెళ్లే అవకాశం కల్పించినటువంటి పార్టీ లౌకిక తత్వాన్ని కాపాడుకుంటూ ఈ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకి అగ్రస్థానాన్ని కల్పించినటువంటి ఏకైక పార్టీ ఈనాడు తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఆనాడు పురోగమనం దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ప్రస్థానం లాల్జాన్ బాషా గారి వరకు ఎక్కడి వరకు అంటే నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా చేసినటువంటి ఘనత ఒక ముస్లిం నాయకుడిని అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. జాతీయ స్థాయి కాదు అంతర్జాతీయ స్థాయిని కల్పించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఆనాడు సద్దాం హుస్సేన్ గారిని కూడా కలిసిన ఘనత ఎవరిదా అంటే లాల్జాన్ బాషాది అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఈ రోజు మేము అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి, ముస్లిం మైనార్టీల సంక్షేమం ఏమైంది దేహాన్ని పథకం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ ప్రభుత్వం నిబంధనలు పెట్టిందని చెప్పి అడుగుతా ఉన్నా. 10వ క్లాస్ చదువుకుంటేనే దుల్హన్ ఇద్దరు చదువుకోవాలని చెప్పి ఒక్కడే కాదు. ముస్లిం మైనార్టీలో నిరక్షరాస్యత ఉంది అని చెప్పి మనందరికీ తెలుసు. ప్రోత్సహించు అక్షరాస్యతని ఒకదానికి ఒక లింక్ పెట్టి లింకులో పెట్టేది ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి. మనకు అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఇల్లు కట్టించామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎంతమందికి ముస్లిం మైనార్టీలకి సొంత ఇంటి కళ సాకారం చేశామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాజధానిని తీసేశావు. అదే రాజధాని ఇక్కడ ఉన్నట్లయితే అమరావతి రాజధానిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగితే మరొక దుబాయ్ ఏది తేలకూడదని చెప్పి మీకు మనం ప్రతి వాడు కూడా ఒక నవాబైన వాడు. ఇవాళ నువ్వు ముస్లింలు పేదవాళ్ళని చేసిన ఘనత నీదే అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే అనేక చేతి వృత్తి పనులు చేసినటువంటి మీరు ఒక డాక్టర్ పనే కాదు, ఒక కార్పెంటరే కాదు, ఒక ప్లంబింగే కాదు, ఒక ఎలక్ట్రిషియనే కాదు, ఒక టైలరింగే కాదు, సకల విద్యలు నేర్చినటువంటి ఘనత ముస్లిం మైనార్టీస్ అయితే ఇవాళ అదే రాజధాని మన ప్రాంతంలో ఉంటే మన ఆస్తుల విలువను తయారు చేయి, మన యొక్క వ్యక్తిగతంగా మన ఆర్థిక పరిపుష్టి ఏ రకంగా ఉండేది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాయి. ఏం చేసింది 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఈ తేలపూడి గ్రామానికి అని చెప్పి అడుగుతా ఉన్నా. గతంలో వేసిన రోడ్లు, గతంలో చేసినటువంటి పనులకి మించి మీరు ఏదైనా చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వర్గతత్వాన్ని లెక్కగొట్టి గలాటాలు పెట్టి మీరు ఆస్తులు దోచుకోవడానికి మీరు ప్రయత్నిస్తా ఉన్నారు తప్పితే ఇవాళ ఎక్కడ కూడా న్యాయం చేయడానికి మీరు ప్రయత్నించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ముస్లిం మైనార్టీ సోదరులారా, మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నారు, మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు, మరొకసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఈనాడు ఈ మోసపూరిత మాటలు నమ్మితే నేను అడుగుతా ఉన్నా, ఇవాళ చంద్రన్న బీమా పథకం ఎందుకు తీసుకురావా అని చెప్పి అడుగుతా ఉన్నా.
ఇది ఒక పార్టీకో కులానికో గోత్రానికో ఒక మతానికో సంబంధించింది కాదు. ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో కర్త, ఆ కర్త చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు మా చేతులు నీళ్లు తాకుండా కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, ఆవేదనలో ఉన్నప్పుడు వాళ్ళ మట్టి ఖర్చుల సైతం ఇచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే వాళ్ళ నోట్లో మట్టి కొట్టిన చేసి ఇవాళ ఏ ఎమ్మెల్యే కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన పాపాలు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు భుజం తట్టి ఇక్కడ మన రోడ్లన్నీ కూడా వేసేస్తున్నాడు అని చెప్పి మొదటి రోజే సంతకం పెట్టాలని చెప్పినటువంటి మన లోకనాథం ఏమైపోయింది ఆ రోడ్లు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రోడ్లు మానేసి బొమ్మలు పెట్టడానికి, బొమ్మల పండుగ చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. మా బొమ్మలతో మురిపించడానికి మనం ప్రయత్నిస్తే లోకనాథాన్ని కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఎవరిని మోసం చేయడానికి, ఏమి సాధించడానికి, ఎవరికి న్యాయం చేశారని చెప్పి మళ్ళా మీరు ప్రజల్లోకి వచ్చి మళ్ళీ జగన్ కావాలని చెప్పి చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని చెప్పి, ఎవరిని మోసం చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీ అందరికి మనం చేస్తా ఉన్నాం. ఆడుదాం ఆంధ్ర అన్నారు. అయ్యా ఆడే కార్యక్రమం అయిపోయింది, ఇక మేము ఆట ఆడతాం, నువ్వు రెడీగా ఉండు. నేను చెప్పేది అవాస్తవం కాదు. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ తేలపోలు గ్రామాల్లో చూస్తుంటే మీరు చూపించిన ఆప్యాయత, అనురాగం ఈ రోజున నేను గత 15 సంవత్సరాల్లో ఏ ఒక్కసారి కూడా మనసులో ఉన్నటువంటి ఆలోచన బయటపడతా ఉంది. ఈ దరిద్రాన్ని ఎప్పుడు వదిలించుకుందాం ఈ రాష్ట్రం నుంచి అని చెప్పి ఆ రకమైన మీ కళ్ళల్లో, మీ మనసులో, మీ మొహాల్లో కనబడే ఆనందాన్ని చూస్తా ఉంటే, నన్ను ఆశీర్వదిస్తా ఉంటే, ప్రతి అమ్మ బయటకు వచ్చి, ప్రతి పెద్ద ఆయన బయటకు వచ్చి సుబ్హానల్లాహ్ అని చెప్పి ఆశీర్వదిస్తా ఉన్నాను. ఇది ఈ రోజున ఈ యొక్క రాష్ట్రానికి కావాల్సింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నిరంకుశత్వ ఐక్యని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాక్షస పాలనని పారదోలే వారికి కూడా ఈ ప్రజాయాత్రకి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మనం ఈ యొక్క రాష్ట్రంలో మరొకసారి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అందరి యొక్క అభివృద్ధిని, అందరి యొక్క సామాజిక మార్పుని, అందరి యొక్క రాజకీయ పదవిని కాపాడుకుందామని చెప్పి మీకు మనవి చేసుకుంటూ మీరు అటు ఇటు ఓకే 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 ओके अरे बुलाओ जी, अरे अरे बुलाओ, आओ खड़ो जी, हमारे इतना खड़े नहीं तो कैसा जी ये एरिया वाले खड़ो खड़ा रही है। हाँ
ఉన్నావు సార్. ఓకే అన్న. అన్న స్పీడ్ బ్రేకర్ ఉంది. अंसारी भाई खड़ो जो फोटो उतरो जो अंसारी भाई ఓకే మనోళ్ళు కొంచెం అడ్డం పవన్ కొంచెం అటు పక్కన పవన్ పవన్ అట్టుండి 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 పవన్ అట్టుండి 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 అట్టు మూడు రెండు అది అన్ని తెలుసుకున్నా దగ్గరికి వెళ్ళాలి చోతులు వాడు బాగా చేతులు వాడు బాగా తమ్ముడు తమ్ముడు అడావుడి కూడా అన్నా కొంచెం జరగన్నా అన్నా కొంచెం అన్నా ఒక్క నిమిషం అన్నా ఒకసారి సార్ సార్ మీకేమైంది ఎక్కితే फकीर भाई फकीर भाई वो फकीर भाई ఓకే చూడండి బైక్ లేదు రే బంటి అంకుల్ కొంచెం ఆడి జరగండి వద్దొద్దులే అన్న గ్రామ ప్రజల తరఫున ఎస్సీ తరఫున ఈ అత్తోడు రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లోకి డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం.